అందరికీ నమస్కారం అండి. సమయాభావం చాలా తక్కువగా ఉంది. అంటే వేరే ఈరోజు 4-5 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఫోటోగ్రాఫర్కి తెలుసు మొత్తం, ఆయనే ఉన్నాడు అన్ని చోట్ల. సో లేట్గా వచ్చినందుకు ఏమనుకోవద్దు, వస్తే అందరూ మా వాళ్ళే ఉన్నారు. వీడు ఒక పక్క మా మహిళా శక్తులు, ఒక పక్కన మా మగవాళ్ళు ఉన్నారు. ఇటు నిజంగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక అవార్డు ఇవ్వటం అనేది, అది కూడా 135వ సంవత్సరం ఇది. అంబేద్కర్ గారి ఎక్సలెన్సీ అవార్డు, అంతే కదా, ఇవ్వటం అనేది నిజంగా అదృష్టం. మామూలుగా మనం అవార్డులు చాలా తీసుకుంటూ ఉంటాం. ఒక మహానుభావుడు, భారత రాజ్యాంగ స్ఫూర్తికర్త అంబేద్కర్ గారు ఎందుకంటే మేము ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడంటే చాలా రకాలుగా వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్తున్నారు, కానీ అప్పట్లో మాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఆవుల సాంబశివరావు గారు, జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, ఆయన వైస్ ఛాన్సలర్. అప్పుడు ఆయన ఎలాగంటే, ఇప్పుడు ఇలా కారిడార్ ఉంటే కారిడార్లో అలా నడుచుకుంటూ వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తారని చెక్ చేసే వైస్ ఛాన్సలర్ ఆయన. చాలా అద్భుతమైన వ్యక్తి. తర్వాత లోకాయుక్తకి ఆయన ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఆయన. అప్పుడు ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ రాగానే అంబేద్కర్ గారు మావాడు అని అంటారు, కానీ ఇది కాదు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అంబేద్కర్ మావాడు అని చెప్పారు, కుల మతాలకు అతీతంగా. అది గొప్ప విషయం. ఏంటంటే ఆ టయానికి దండేయటం, వైస్ ఛాన్సలర్ గారు ఒకే మాట చెప్పేవారండి, ప్రతిరోజు అంబేద్కర్ గారు దండం పెట్టుకుని లోపలికి వెళ్ళేవారు. ఈరోజు ఏంటంటే ఓటింగ్ల కోసం అక్కడ ఒక పెద్ద విగ్రహం, అక్కడ ఒక పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, కానీ వారిని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడింది మన అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్ల. ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆయన టైం తక్కువ ఉంది కాబట్టి ఆయన బయోగ్రఫీ చూస్తే స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకొని ఓ పక్క అద్భుతమైన పొలిటీషియన్స్ ఉన్నారు అప్పట్లో, మేధావులు. వారందరికన్నా అగ్రగామి అంబేద్కర్ గారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా అంబేద్కర్ కాలనీలో, మా ఊర్లో, మా తాడేపల్లిలో ఏదైనా ఫంక్షన్ జరిగిన డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడూ తీసుకురాబాకండి. అంబేద్కర్ కాలనీ అనే పేరు, మహాత్మా గాంధీ రోడ్ అనే పేరు, అంతే. కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే. అది నేను గొప్పగా నమ్ముతాను అది. సో నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ అందరూ ఉన్నారు. ఎక్కువ అప్పర్ కాస్ట్ ఓసీలు నేను అడిగితే ఎవరైనా ఉన్నారండి, నాకు ఎవరు లేరంటే ఒకే ఒక ఆయన్ని నేను వెంకటేశ్వర స్వామి అంటే మా రామ్కి గారు, ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరండి. ఇది అతిశయోక్తి కాదు, నిజం. ఎందుకంటే ఎంత పెద్ద మనసు అంటే ఆయనకి. ఆయన రియల్ ఎస్టేట్లో ఒక టైకోన్, అద్భుతమైన రామ్కి మెగా వెంచర్స్, ఒక 150 మెగా వెంచర్, 150 ఏకర్స్ పెద్ద ఇదిలో జరుగుతున్న దాంట్లో నేను పరిచయం 2వ రోజునే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ బోర్డు మెంబర్. ఎంతకన్నా ఎవరు వస్తారండి? ఇప్పుడు సొంత అన్నదమ్ములే, నువ్వు సినిమాలు ఎక్కువ చేస్తున్నావు కదా, ఒక 5 లక్షలు పంపించు, లేకపోతే మీ వదినకి బాగాలేదు అంటాడు, ఆడు కోట్లు సంపాదించి కూడా. అలాంటి బంధువులు ఉన్నారు. అందరూ అలా అని కాదు, కొంతమంది ఉంటారు అలాగే. స్నేహితుల్లో ఈయన అగ్రగణ్యుడు రామ్కి. సో అలాగే మాకు స్ఫూర్తి ప్రదాత ఎవరంటే, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు. ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ పురస్కరించుకొని మా సురేష్ గారు ఎక్కడే, మా సురేష్ గారు పిలవటం నిజంగా గొప్ప అదృష్టం నిజంగా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం. వారిది మా దైవజ్ఞ శర్మ గారు, మా గురువు గారు. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రవీంద్ర భారతిలో అంటే ఆయన ఎదురుగుండా చెప్పకూడదు, మహానుభావులు, సీఎంలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సినిమా ప్రముఖులు అందరూ వచ్చి గురువుగారు పక్కన కూర్చొని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. అప్పటి చిరునవ్వు ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన హిందీలో నేను ఒక 2-3 నెలల క్రితం బాంబే షూటింగ్ వెళ్తే మన జితేంద్ర గారిని చూసి, ఈయన జితేంద్రనా లేకపోతే ఎవరైనా నేను వేరే అనుకుంటానండి, ఎస్ ఐఎమ్ జితేంద్ర అన్నాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడో మా దైవజ్ఞ శర్మ గారు కూడా అలాగే ఉన్నారు. అది ఆయనకే సాధ్యం సార్. అంతే అది ఎందుకంటే
మనసు కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఉన్నప్పుడు అద్భుతంగా ఆయన 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 గురించి చెప్పేంత అదృష్టం మాకు కలిగించాడు ఈరోజు. ఎందుకంటే ప్యూరిటీ మాట, ఆ లాఫ్లో ప్యూరిటీ ఉంటుంది. అది ఆ సంస్కారం, ఆ వినయం మేమందరం నేర్చుకున్నాం. అలాగా మేము అనుకుంటాం ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్ జరిగితే మా దైవజ్ఞ శర్మ గారు గురువు గారిలాగా ఒక ఒక పంచాను జుబ్బా వేసుకుని వెళ్ళాలని. ఆ రోజు కూడా వస్తుందేమో చూద్దాం. మనం ఎదురుగుండా బాబా గారు ఉండి ఆశీర్వదిస్తున్నారు అలాగా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనే ఇస్తాం అవార్డు. రామ్కి గారు, మేము అందరం, గురువు గారు అందరం అందరికీ ఇచ్చి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి